రాష్ట్రంలో ఉగాదితో పాటు నిరుద్యోగ యువతకు మరో పండుగను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని టీడీపీ నేత ఉమర్ ముక్తియార్ హర్షం వ్యక్తం చేశారు. ఉగాది పండుగ రోజు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అనంతపురంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. యువగాళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఏటా ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి వర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి చెందుతుంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి వల్లే అని చెప్పారు. एक लाइट यशवंत बानो फोटो फोटो लोकेश बाबू फोटो चंद्रबाबु नायडू गारी नायकत्వం नारा चंद्रबाबु नायडू गारी नायकत्వం लोकेश बाबू नायकत्వం चंद्रबाबु नायकत्వం पवन कल्याण लोकेश गारी नायकत्వం पवन कल्याण नायकत्వం नारा लोकेश गारी नायकत्వం नारा चंद्रबाबु नायडू नायकत्వం पवन कल्याण गारी नायकत्వం बाबू फोटो नारा लोकेश गारी नायकत्వం पवन कल्याण गारी नायकत्వం पवन कल्याण ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రపంచమంతా రంజాన్, ఉగాది అని రెండు పండుగలు జరుపుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పండుగ రంజాన్, ఉగాదితో పాటు ఇదే ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ, అలాగే రియల్ టైం గవర్నమెంట్ శాఖ, మన ప్రియతమ నాయకులు, మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు మరో పండుగ తెచ్చారు. జాబ్ క్యాలెండర్. ఎన్నో సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు అందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం మన ఆంధ్ర రాష్ట్రంలో మరో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. అటువంటి పండుగను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, యువత, విద్యార్థులు అందరూ కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. ఈరోజు 10,600 ఉద్యోగాలు ఈ సందర్భంగా ఈ సంవత్సరం రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం ఉగాదికి ఈ జాబ్ క్యాలెండర్ కూడా కొనసాగించడం జరుగుతుంది. అటువంటి ఒక స్కీమ్ని యువగలంలో భాగంగా నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మిగిలిన మంత్రివర్గం అంతా కూడా దాన్ని ఆమోదిస్తూ ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత అందరికీ కూడా ఎంతో మేలును చేకూరుస్తోంది. ఇదే కాకుండా గతంలో కూడా మెగా డిఎస్సి పేరుతో 16,000 చిల్లర ఉద్యోగాలని
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇవి ప్రభుత్వ తరపున కాక ప్రైవేట్ సెక్టార్లో అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతోంది. 20 లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక ముందుకు దిశగా తీసుకెళ్తున్నారు. విశాఖపట్నంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కానివ్వండి, రాయలసీమలో వస్తున్నటువంటి గ్రీన్ ఎనర్జీ కానివ్వండి, అలాగే ఆంధ్ర బెల్ట్లో వస్తున్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపాధి కల్పనకు నిదర్శనం. అలా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారు ఎంతో అభినందనదాయకం. అలాగే గవర్నమెంట్ సెక్టారే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో కూడా ఎంతో డెవలప్మెంట్ చేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు ప్రపంచ స్థాయిలో ప్రపంచపటంలో ముందు పెడుతున్నటువంటి నాయకత్వం అన్నిటికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలా ఈ జాబ్ క్యాలెండర్ ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర యువతని, నిరుద్యోగ యువతని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.